ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 7 మార్చి 2020వ తేదీ శనివారం. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భరణి అశ్విని నక్షత్ర జాతకులకు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ కృత్తికా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి మాట్లాడండి. రాశివారు, ఈ రాశిలో జన్మించిన వారందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా తొందరపడకుండా నిర్ణయాలన్నీ కూడా ఒక పద్ధతిగా, ఒక మాట ఇచ్చే ముందు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి. 14వ తారీఖు లోపల ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి. ప్రభుత్వపరమైనటువంటి పర్మిషన్స్కి అప్లై చేసి వాళ్ళు ఈ లోపల చేసుకుంటే మంచి జరుగుతుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు రోహిణీ నక్షత్ర జాతకులకు శుభకరం, కృత్తికా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు సామాన్యంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తృతీయ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు యోగకారకుడే. మీ పనులు ముందుకు పెడతాయి. రాజ్యమందు రవి శుభకరంగా ఉన్నారు. భాగ్యమందు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ గురుడు కూడా తొందరలో మారబోతున్నారు. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. చాలా అనుకూలమైనటువంటి అడుగులు పడతాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి చాలా అనుకూలంగా ఉంది. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలుగా, చాలా అనుకూలమైనటువంటి స్థితిగా లభిస్తోంది. ధనం చేతికి అందుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శిరో సంబంధమైనటువంటి కానీ వెన్నుముక సంబంధమైనటువంటి కానీ ఇబ్బందులు పడేలా ఉన్నారు. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల సంపూర్ణమైనటువంటి యోగం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఏదో విధంగా ధనం చేతికి అందడం వల్ల కొంత ప్రశాంతత లభించి ఒక మార్గాన్ని మీరు ఎంచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఖర్చులు అధికం అయినప్పటికీ కూడా ఉత్తర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మఖ పుబ్బ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఉత్తర వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు. బంధువుల మధ్య, స్నేహితుల మధ్యన ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఒకంత మీకు శ్రేయస్కరమైనటువంటి దారిలోనే కొత్త ప్రయత్నాలు కాకుండా మీకు శ్రేయస్కరమైనటువంటి మార్గంలోనే నడవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు లాభమందు ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకం. 6వ స్థానంలో ఉన్న చంద్రుడు యోగదాయకం. రాజ్యమందు రాహువు యోగదాయకం. పనులన్నీ కూడా నెమ్మదిగా ముందుకు వెడుతూ ఉంటాయి. మనస్సు కొంత ప్రశాంతత లభిస్తుంది. ఉత్తర నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వాయిదా వేసుకోండి. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు కనబడుతున్నాయి. బ్యాంకు లోన్లు, ప్రభుత్వపరమైనటువంటి పర్మిషన్స్, ఇటువంటివన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. కొంత మీ నిర్ణయాలన్నీ కూడా అమలుపరుస్తారు. ఆనందకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నెలకొంటాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. రాజ్యమందు చంద్రుడు యోగదాయకం.
తృతీయమందు కుజుడు యోగదాయకం, చతుర్థమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ స్వాతి నక్షత్ర జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీరు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా మీకు మంచి జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి తొందరలో రవి మార్పు మీకు కొంత మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా ఒక విధి ప్రధానంగా ముందుకు పెడతాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చతుర్థమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు చాలా యోగదాయకంగా ఉంటుంది. మీరు తీసుకునేటువంటి ప్రతి అడుగు కూడా ఫలిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ధనం కొంత చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నప్పటికీ భార్యాభర్తల విషయంలో కొన్ని మనస్పర్ధలు కలిగేలా కనబడుతున్నాయి. జాగ్రత్త వహించండి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనమందు గురుడు యోగదాయకంగా, తృతీయమందు శనైశ్వరుడు యోగదాయకంగా ఉన్నారు. చతుర్థమందు ఉన్నటువంటి రవి ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ రాకుండా విద్యార్థులు ఎడ్యుకేషన్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేవు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. 8వ స్థానంలో చంద్రుడు, తృతీయమందు రవి యోగదాయకమైనప్పటికీ జన్మమందు ఉన్నటువంటి కుజుడు ఏదో భయంకరమైనటువంటి బరువు, మీరు తెలియని ఎవరో నెత్తి మీద కూర్చుని మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్టుగా అనేక రకాలుగా బాధపడుతున్నారు. కుజుడు వల్ల తొందరలోనే మారబోతున్నారు. జాగ్రత్త వహించండి. ఏదైనా ముఖ్యమైన పనులు ఇటువంటి ఏదైనా ఉంటే 14వ తారీఖు లోపల కొలిక్కి తెచ్చుకోండి. తర్వాత రవి మారి కొంత స్లో అవుతుంది. జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు పూర్తి వ్యతిరేకంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకునే ముందు గురువులతో, తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో ఆలోచించి వెళ్ళండి. బయటకు వెళ్ళే ముందు కూడా భగవంతుడు దర్శనం చేసుకుని వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి రవి ఇబ్బందికరమైనటువంటి ప్రమాదంలో పడేసే అవకాశాలు కనబడుతున్నాయి. సుపీరియర్స్తో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మిమ్మల్ని మీ యొక్క మాట ప్రభావం వల్ల వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగినట్టుగా మిమ్మల్ని ఇరుకుని పెడతారు. కాబట్టి జాగ్రత్త వహించండి. ధనిష్ట శ్రవణ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత యోగదాయకంగానే ఉంది. సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తారు. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు మాత్రం యోగదాయకంగా ఉంది. పనులు పూర్తి అవుతాయి. మనస్సు ప్రశాంతత లభిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. జన్మమందు రవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, తలపోటు, పనులు పూర్తి అవ్వక ఆవేశం వచ్చి ఏ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి రాక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎదుటి వ్యక్తుల్ని మిమ్మల్ని మా తప్పుదారిలో నడిపిస్తారేమో, జాగ్రత్త వహించి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంది. ధనపరమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడేలా ఉంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యయమందు రవి ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి. లాభమందు శని యోగదాయకంగా ఉన్నారు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఒక సమగ్రమైనటువంటి పద్ధతిలో ఆలోచించి ముందుకు వెళ్ళండి. కార్యాలయంలో పనిచేసే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత రహస్యాలు బయటికి వెళ్ళి ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.